హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఆల్ ఇన్ వన్ కొమ్ము ప్రియ వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా చాలా మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. నా మార్నింగ్ రొటీన్ ఇదేనండి. గుమ్మం తూడ్చి ముగ్గులైతే పెట్టేస్తానండి. హోమ్ క్లీనింగ్ అయిపోయిన తర్వాత ఫస్ట్ మిల్క్ ని వేడి చేస్తాను. ఎందుకంటే ఇదైతే టెస్టింగ్ అనమాట. మా రూమ్ అయితే చాలా వేడిగా ఉంటాయో పగిలిపోతాయో అని అయితే డౌట్ అండి. అలా అని ఎవ్రీడే మా ఇంట్లో మిల్క్ ఉంటుంది. బట్ 10-12 అవర్స్ కదా అండి. పడుకునే ముందు ఎప్పుడైనా నేను మిల్క్ వేడి చేసే పడుకుంటాను. ఎందుకంటారా? పిల్లలు ఉన్న దగ్గర పాలు ఉండాలండి కంపల్సరీ. అందుకనే ముందుగానే వెయిట్ చేసుకుంటాను. మా పిల్లలైతే లేచారండి. లేచిన తర్వాత అయితే ముగ్గురైతే ఆడుకుంటున్నారు. సర్లే ఆడుకుంటున్నారు అనేసి అయితే నా పనిలో నేనున్నాను. ఇంకా నేనైతే వంట అయితే స్టార్ట్ చేశానండి. ఎండలు బాగా విపరీతంగా కొడుతున్నాయి. అందుకనేసి అయితే నేను రాగి జావా తాగితే అందరికీ మంచిది అనేసి అయితే చేస్తున్నాను. డైలీ ఇది తాగితే బాడీకి చాలా మంచిది. పిల్లలు ఊరికే దాహం దాహం అని అంటున్నారు. ఇది చలవ చేస్తుందని తెలుసు. అందుకనైతే రాగి జావా చేస్తే అందరం తాగొచ్చు అని అయితే చేసి అసలు ఎలా చేశానో చూడండి. ముందుగా అయితే పాలనైతే వేడి చేసి పాలు వేడైన తర్వాత మనకు పాలైతే పొంగు వస్తాయి కదా. అలాంటి టైం మనం రాగి పిండిని ఎంత మెంబర్స్ కి చేస్తున్నాం అనేది కౌంట్. కావలసినంత రాగి పిండిని తీసుకోవాలి. ఆ పిండిలో నీళ్లు పోసుకోవాలి. ఉండలు కట్టకుండా కలపాలండి. ఈ రాగి పిండిని వేడి పాలల్లో కూడా వేయొద్దండి, ఉండలు కడుతుంది. అలా అని వేడి నీళ్ళలో చల్లటి నీళ్లు పోసి ఉండలు కట్టకుండా కలపాలి. అలాగైతే పర్ఫెక్ట్ గా వస్తుందన్నమాట. మనకు పిండి కలపడం తోటి ఉంటుందండి మనకైతే జావా ఇలా ప్రిపేర్ అవుతుంది. ఇంతకు ముందు నేను చేశానన్నమాట. మా పిల్లలు ఇష్టంగా తాగారు. నేనైతే చాలా షాక్ అయినాను. ఎందుకంటారా? అదేంటో గానీ హెల్దీ ఫుడ్ అయితే అవాయిడ్ చేస్తాను మాక్సిమం చూడంగానే. కానీ నేను వదలనండి. చెప్పి మరిపిచ్చైనా వాళ్ళని తాగిస్తాను లేదా ఆ విషయంలో అందుకు షాక్ అయ్యానన్నమాట. జావా ముగ్గురు ఇష్టంగా తాగారు. అందుకని షాక్ అయ్యాను. ఏదేముంది, నాకైతే పిల్లలు తాగాలి, అదే కావాలి. చేసింది ఇంట్లో చేసింది హ్యాపీగా తింటే అంతే సంతోషం అనిపిస్తుందండి. తినకపోతే అంతే కోపం వస్తుందండి. అంతే కదండి. తప్పుగా ఏమైనా చెప్పానా? షుగర్ పిండి ఉడికిన తర్వాత అయితే మనమైతే పైకైతే ఒక పొంగు వస్తుందండి. ఆ పొంగు వచ్చేసరికి అయితే దించేసుకోవాలి. ఇంకా మా ఇంట్లో టిఫిన్ వచ్చేసరికి ప్లెయిన్ దోశ కావాలా, ఎగ్ దోశ కావాలా అంటే ఎగ్ దోశ కావాలి అని. ఒకరు ప్లెయిన్ దోశ, ఒకరు ఎగ్ దోశ అని చెప్తున్నారు. ఏదో ఒక్కటి మాత్రమే చెప్పండి, కంటిన్యూ చేసేస్తాను అని చెప్పాను. ఇంకా ఇద్దరు కలిసి ఎగ్ దోశ అని చెప్పారు. ఇంకా చిన్నామె ఏం చెప్తుందిలే అనేసి తనకు కూడా ఎగ్ దోశ వేసేసాను. ఎప్పుడు ఎగ్ దోశ చేసినా ఇలానే సింపుల్ గానే చేసేస్తానండి. దోశ పైన ఒక ఎగ్ అయితే వేస్తాను. వేసిన తర్వాత అయితే ఇలా అయితే కొంచెం మిరపపొడి అయితే వేస్తానండి. టేస్ట్ ఎందుకంటారా? పిల్లలకే కదా, చట్నీ అవసరం లేదని పెద్దగా చట్నీ అయితే ఏం చేయలేదు. వేసింది తక్కువ కారమేనండి. కారం కారం అని అంటుందండి హ్యాపీ. ఇంకా మా వాళ్ళు ఇంట్లో ఎలా ఉంటారంటే ఒకరు పాజిటివ్గా ఉంటే ఒకరు నెగిటివ్గా ఉంటారనమాట. హ్యాపీ కారం అని చెప్తే మా హ్యారీ బంగారం అయితే అసలు కారమే లేదమ్మా అని చెప్తాడనమాట. దీన్నేమంటాం కదా మనము, ఒకరిని మించిన వాళ్ళు ఇంకొకరని. ఇవాళ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే మాదైతే ఇలా గడిచిపోయిందండి. అదేంటో కానీ దోశల టేస్ట్ చాలా బాగా వచ్చాయండి. చించుకొని తింటే లేట్ అవుతుందని ఎగ్ రోల్ చేసి అయితే తినిపించాము. ఏదో ఒకటి చెప్తామన్నమాట. ఎవరు తింటే వాళ్ళకు ఇది ఇస్తాము అది ఇస్తాము అనేసి అయితే వాళ్ళైతే పోటీ మీద అయితే తింటారు. లేకపోతే మెల్లగా చేస్తారండి అసలు తినడానికి. అందుకని పోటీయే కరెక్ట్ అనేసి అయితే వీళ్ళకు పోటీ పెడుతూ ఉంటామన్నమాట. అప్పుడు పిల్లలకు ఇలా చేస్తేనే కరెక్ట్ అండి, పోటీ పెట్టాలి. పిల్లల బ్రెయిన్ షార్ప్ అవుతుంది, పిల్లలు హుషారుగా ఉంటారండి. ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయిపోయింది కదా. హ్యారీ బంగారానికి అయితే నేనైతే రాగి జావా ఇచ్చానండి. రాగి జావా ఇస్తే మెల్లిగా తాగుతున్నాడు అనమాట. ఏ మాటగా మాట పిల్లలిద్దరికి పోటీ పెడితే మా ఇంట్లో అయితే గొడవ లేకుండా సాఫీగా జరిగి ఫాస్ట్ గా చూస్తూ తినేస్తారు, చూస్తూ తాగేస్తారు. ఇక మేమైతే నేను హనీ కూడా రాగి జావా తాగుతున్నామండి. ఇలా హ్యాపీగా చాలా బాగా అనిపించింది. ఎందుకంటే నా చిన్నప్పటి నుంచి అత్తారింటికి వచ్చిన తర్వాత 1 ఇయర్ సమ్మర్ వచ్చిందని అంటే అంబలి తాగేవాళ్ళం. ఎందుకంటే అంబలి చాలా మంచిదండి బాడీకి. అందుకని మేము అప్పట్లో అంబలి తాగే. ఈ ఇయర్ ఇక్కడ కూడా నేను అంబలి చేసేదాన్ని. బట్ చిన్న రూమ్ లో స్పేస్ లేదండి. ఎందుకంటారా? అలా కలితో చేస్తే మనమైతే చాలా దృఢంగా ఉంటామండి. మా అత్తవారింటికి వెళ్ళిన తర్వాత కూడా నేనైతే కలినైతే వాడుతూ కలి అన్నం తింటే చాలా మంచిదని వాడేవాళ్ళు కూడా చాలా మంది ఉన్నారని నేను అనుకుంటున్నాను. అలా కలితో అన్నం వండితే కూరలు అద్భుతమైన టేస్ట్ ఉంటుందండి. ఇలా చేస్తే టేస్టీగా ఉంటాయని మీకు తెలుసా? నేనైతే తిని చూసాను కాబట్టి నాకైతే చాలా, ఎంతైనా అప్పటి రోజులు చాలా బాగుండేవి. ఇంకా చూసారు కదా, మేమంతా జావా తాగిన తర్వాత అయితే మా అమ్మాయితో నేనైతే ఆమె మాటలు పట్టించుకోవట్లేదని ఫోన్ చూస్తున్నాను అనేసి అయితే ఆమెకు నా మీద కోపం వచ్చి డబ్బాని తీసుకొని కొడుతుందండి. ఆమె ఎప్పుడు పిలిచినా రియాక్ట్ అవ్వాలని, లేకపోతే అదే మాదిరిగా పిలుస్తూనే ఉంటుందన్నమాట. హనీ పాప అయితే చాలా. ఇక మా లంచ్ వచ్చేసరికి అయితే చిక్కుడుకాయ వీటిని అయితే చూసుకొని మరి ప్రాసెస్ చేయగా మొత్తం ఏమి
డ్యామేజ్ అవ్వలేదు కానీ 2-3 దాంట్లో మాత్రం పురుగు హ్యాపీకి చూపిస్తేనేమో షాక్ అయిపోయింది. అసలు అమ్మ అందులోకి ఎందుకు పురుగు అని నన్ను అడిగిందండి. అసలు ఈ పురుగులు కూడా గ్రీన్ కలర్లో ఉన్నాయి ఏంటమ్మా? ఈ పురుగులు అయితే బాగా గ్రీన్గా ఉంటాయి కానీ మనకు కనిపించవు. అయినా చూసుకొని తీయాలని అయితే చెప్తున్నా. అసలు లోపలికి ఎలా వెళ్తాయమ్మా అనేసి అయితే అడుగుతుంది. ఆకులకు పూలకు అన్నిటికీ పురుగులు పడతాయి నాన్న అంటే ఆ అమ్మాయి అయితే నవ్వుతుందనమాట. కానీ ఈ చిక్కుడుకాయలో వచ్చిన పురుగును చూసి అయితే చాలా భయపడిందండి. ఓకే అవునా ఉంటాయా వీటిలో కూడా అమ్మో చాలా భయంగా ఉందమ్మా నాకైతే అని చెప్పి చిక్కుడుకాయ పోపు వేసి అయితే విజిల్ అయితే పెట్టేస్తున్నానండి. విజిల్ పెట్టేసిన తర్వాత అదమ్మ అయితే సడన్ గా లేచిందనమాట. సడన్ గా లేచిందని చూస్తే ఇంకేంటి విజిల్ ని చూసి తనకు భయమై డాన్స్ చేస్తుంది. నేను ఏదైనా మిక్సీకి వేసినా భయపడి ఇలానే డాన్స్ చేస్తుంది. లేకపోతే పక్కన ఎవరైనా ఉంటే వాళ్ళనైతే గట్టిగా అంటి పెట్టుకొని అయితే ఉంటుందన్నమాట. కానీ భయాన్ని అయితే తనలో ఈజీగా గుర్తించవచ్చు అనమాట. ఇక లంచ్ అయితే ప్రిపేర్ అయిపోయిందండి. మా పిల్లలకి వైట్ రైస్ చిక్కుడుకాయ ఆలు అయితే వేసి తినిపిస్తున్నానండి. బాగా లేట్ అయిపోయింది. ఇంకోటి వాళ్ళకు వేసి ఇస్తుంది. బట్ హనమ్మ పడుకున్నదని వెయిట్ చేస్తున్నాను. అయినా ఇవ్వలేదన్నమాట. అందరికీ కలిసి ఒకేసారి అయితే తినిపించేస్తున్నాను. ఇదన్నమాట మా లంచ్ అయితే స్టార్ట్ అయితే చేసాము. హనీ లేచింది. హ్యాపీకి, హ్యారీకి, హనీకి ముగ్గురికి ఒకేసారి అయితే తినిపించేస్తున్నానండి లంచ్. ఎంటర్టైన్మెంట్ ఉంటేనే తింటున్నారండి. అది ఏదైనా టీవీ కానీ బొమ్మలు కానీ ఏవైనా పెట్టి ఇస్తేనే తింటున్నారనమాట. ఇక మా ఇంట్లో ఉండే ల్యాప్టాప్ని అయితే నేనైతే పెడతాను. ల్యాప్టాప్ని పెడితే వాళ్ళే తినేస్తూ ఉంటారనమాట. కార్టూన్స్ బొమ్మలు అయితే పెడుతూ ఉంటాను. వాటిని చూసి అయితే హ్యాపీగా ఫీల్ అవుతూ తింటారు. వాళ్ళు ఎక్సైట్మెంట్ ఎమోషనల్ అవుతూ ఉంటారనమాట. ఇంకా నేనైతే తినిపిస్తూ ఉంటాను పనిగా. కర్రీ టేస్ట్ మాత్రం అదిరిపోయిందండి. ఇలా డిఫరెంట్ కాంబినేషన్గా చేసుకుంటే చాలా టేస్టీగా అనిపిస్తుంది. అస్సలు బోర్ కొట్టదనమాట. అందుకే డిఫరెంట్గా చేసుకుంటానమాట నేనైతే. ఇక సర్లే అనేసి అయితే ఈవినింగ్ అయితే జొన్న రొట్టె చేద్దాం అనేసి అయితే నీళ్ళైతే వేడి చేశానండి. నీళ్ళు వేడి చేసి పక్కన పెట్టేసుకున్నాను. ఆ తర్వాత పిండిని అయితే చల్లించుకున్నానండి. పిండిని చల్లించుకుంటే ఇదైతే మేము మామూలుగా కొట్టులో కొనలేదు. గిర్నీ దగ్గరనే తెచ్చానమాట. చాలా స్టేజ్ ఎక్కువగా వచ్చింది. అందుకే జల్లించుకోవాలండి. ఏ పిండిలోనైనా క్లారిటీ వస్తుంది. ఇంకా వేడి నీళ్ళు పిండిలో వేసి అయితే కలుపుకొని అయితే నేనైతే రొట్టెలు అయితే కుట్టుకుంటున్నాను. కుట్టిన తర్వాత అయితే ఇంకా నావైతే రొట్టెలు అయితే ఎండింగ్కి అయితే వచ్చేసాయండి. మట్టుకు మనమైతే పిండిని చల్లించుకోవడం వల్ల జొన్న రొట్టె సాఫ్ట్గా వస్తుందండి. మీరు ట్రై చేసి చూడండి. జొన్న రొట్టె బాగా ఉబ్బుతాయి కూడా. వేడి నీళ్ళు కూడా చాలా వేడిగా అయిన తర్వాతనే మనమైతే పిండిలో కలిపితే సాఫ్ట్గా వస్తాయన్నమాట. ఫైనల్గా కౌంట్ చేశానండి. జొన్న రొట్టెలు అయితే కౌంట్ చేస్తే ఫైనల్గా 9 అయితే అయ్యాయి. చేసిన తర్వాత ఇలా లెక్క పెట్టాలంటే మీకు ఇష్టమా? నాకైతే పిచ్చగా ఇష్టం అండి. ఎప్పుడైనా నేను ఇలానే కౌంట్ చేస్తాను. మీరు నా అలానే చేస్తారా? కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నైట్ కూడా ఇంకా ఇదే కర్రీ ఉందనేసి అయితే రొట్టెలు అయితే చేశాను. రొట్టెలు చేస్తే అయిపోతుంది. నా వీడియోస్ కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.